Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. వీరమల్లు ఆగమనం బట్ ఈ మంత్లో కాదు తెలుగు హిట్స్ ని డామినేట్ చేస్తున్న డబ్బింగ్ హిట్స్ నేను రెడీ అంటున్నా హుషారు సీక్వెల్ వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. సుధీర్ బాబు జటాధర పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా మూవీలో జాయిన్ అయింది సోనాక్షి సిన్హా. సౌత్ లో లింగ తర్వాత మళ్ళీ అడుగుపెట్టని ఈ హీరోయిన్ ఎన్నాళ్ళకి మళ్ళీ తెలుగు సినిమాలో కనిపించనుంది. చూడాలి మరి రెస్పాన్స్ ఎలా ఉంటుందో. కళ్యాణ్ రామ్ అప్కమింగ్ సినిమాకి సంబంధించిన టైటిల్ రివీల్ అయింది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ టైటిల్. మూవీలో విజయశాంతి గారు మదర్ గా కనిపించబోతున్నారు అండ్ వైజయంతి అనే టైటిల్ తో ఆల్రెడీ మూవీ రావడం, విజయశాంతి గారు ఆ రోల్లో ఎరకొట్టడంతో సినిమాపై కాస్త ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. రీఎంట్రీ తర్వాత చాలా సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తున్నారు విజయశాంతి గారు. మరి ఈ సినిమాతో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటారో చూడాలి. సంక్రాంతికి వస్తున్న వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత గ్యాప్ తీసుకున్న వెంకటేష్ గారు ఒక స్టోరీని ఫైనల్ చేశారు. నందు అనే రైటర్ చెప్పిన కథ బాగా నచ్చడంతో ప్రస్తుతానికైతే దాన్ని హోల్డ్ చేసి డైరెక్టర్ ని వెతికే పనిలో పడ్డారు. మినిమం స్టార్ స్టేటస్ ఉన్న డైరెక్టర్ అయితే సినిమాని హ్యాండిల్ చేయగలడని నమ్ముతుంది మూవీ టీం. అయితే ఈ చర్చలో సురేందర్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తుంది. నల్లమలపు వచ్చి ప్రొడ్యూసర్ గా ఇప్పటికే ఓకే అవగా వింటే సురేందర్ రెడ్డి టేకప్ ఇక్కడ వర్కౌట్ అయిందంటే మాత్రం బ్లాక్ బస్టర్ అవడం పక్కా. రెండు ఫ్యాండమ్స్ ని కలిపే బృహత్తర కార్యానికి పాల్పడ్డారు రవితేజ గారు. మనందరికీ తెలిసినట్టే ప్రేమల మూవీతో మమితాకి అండ్ రీసెంట్ గా డ్రాగన్ మూవీతో కాయుడు లోహర్ కి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో పెరిగిందో అండ్ రీసెంట్ గా వీళ్ళిద్దరు ఫ్యాన్స్ మధ్య ఫైట్ కూడా గట్టిగానే చూసాం. అయితే రవితేజ హీరోగా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో ఒక మూవీ ఓకే అవగా ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ కి స్కోప్ ఉండడంతో ఆ ఇద్దరు క్యారెక్టర్స్ కి ఇద్దరిని ఓకే చేశాడు డైరెక్టర్. ఏ చిన్న పాజిటివ్ టాక్ వచ్చినా కూడా సినిమా హైప్ కి ధమాకా కలెక్షన్స్ దాటడం పక్కా. నాని ప్రొడక్షన్ లో కోర్ట్ అనే మూవీ మార్చి 14న రిలీజ్ అవుతూ ఉండగా మార్చి 12న మీడియాకి ప్రీమియర్ కూడా వేయబోతున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని ఈ సినిమా నచ్చకపోతే హిట్ 3 సినిమా కూడా రావద్దంటూ స్టేట్మెంట్ అయితే పాస్ చేయడంతో రెగ్యులర్ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. మూవీ కూడా ప్రామిసింగ్ గా ఉంది. చూడాలి మరి ఎలా ఉంటుందో. ఎన్నో సినిమాలకి సీక్వెల్స్ తయారవుతున్నాయి. మనం ఎందుకు తగ్గాలి అనుకున్నారో ఏమో సీక్వెల్ తో రాబోతున్నారు హుషారు టీం. సినిమా అయినా సినిమాలో సాంగ్స్ అయినా అప్పట్లో ఒక సెన్సేషన్. ఈ నగరానికి ఏమైంది ఏలోనే వచ్చిన ఈ ఫిల్మ్ అప్పట్లోనే సూపర్ హిట్ అయినా కూడా ఎందుకనో ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది వచ్చినంత అప్లోజ్ అయితే తీసుకురాలేకపోయింది అండ్ చాలా మంది దృష్టిలో అండర్ రేటెడ్ గా మిగిలిపోయింది ఈ ఫిల్మ్. అండ్ ప్రెజెంట్ మ్యాట్ లాంటి సినిమాలు చాలా వస్తుండడంతో ఈ సినిమాను కూడా తెరకెక్కించే పనిలో ఉంది మూవీ టీం. సరిగ్గా ప్లాన్ చేసి ప్రమోట్ చేసి రిలీజ్ చేశారంటే మాత్రం కంటెంట్ కాస్త బాగున్నా బ్లాక్ బస్టర్ అవడం పక్కా. అసలే ఇలాంటి సినిమాలకి రీసెంట్ టైంలో డిమాండ్ గట్టిగా పెరిగింది. 2025లో డబ్బింగ్ సినిమాలు తెలుగు సినిమాల్ని డామినేట్ చేస్తున్నాయి. జనవరిలో మలయాళం నుంచి వచ్చిన మార్కో సినిమా ఇక్కడ సూపర్ హిట్. ఫిబ్రవరిలో తమిళ నుంచి వచ్చిన రిటర్న్ ఆఫ్ డ్రాగన్ ఇక్కడ బ్లాక్ బస్టర్ అండ్ ఇప్పుడు మార్చిలో హిందీ నుంచి వచ్చిన చావా కూడా సూపర్ హిట్ కానుంది. తెలుగులో చూస్తే సంక్రాంతికి వస్తున్న తండేలు మాత్రమే హిట్ మార్క్ ని అందుకున్నాయి. చావా మూవీ ఓపెనింగ్స్ చూస్తే బ్లాక్ బస్టర్ అయ్యేలానే కనిపిస్తుంది. డే 1 తెలుగు స్టేట్స్ లో 3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేయగా షేర్ ఖచ్చితంగా 1 కోటి మార్క్ దాటిస్తుంది అనుకున్నా 1,50,00,000 మార్క్ దాటిస్తూ దుమ్ము లేపింది. సో 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను మరో 1.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ హిట్ గా చెప్పచ్చు. సో ఆల్మోస్ట్ ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో హిట్ స్టాటస్ ని అందుకోబోతుంది చావా ఫిల్మ్. చూడాలి మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. వీరమల్లు ఆగమనం బట్ మార్చిలో కాదు, హరియర్ వీరమల్లు ఈ మార్చిలో రిలీజ్ అవ్వాల్సి ఉండగా షూటింగ్ ఇప్పటికే జరుగుతూ ఉండగా కళ్యాణ్ గారు నెక్స్ట్ వీక్ లో షూటింగ్ లో జాయిన్ కానున్నారు. ఆయనతో పాటు రిమైనింగ్ షూటింగ్ అంతా కలుపుకుంటే ఒక 10 days పాటు షూటింగ్ అయితే బ్యాలెన్స్ ఉంది. సో ఖచ్చితంగా ఈ మార్చ్ అండ్ ఏప్రిల్ లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. సో సమ్మర్ రిలీజ్ ఉంటుందో లేదో కూడా డౌట్. ఇక ఏప్రిల్ ఆర్ మేలో ఓజీకి కూడా డేట్స్ ఇవ్వబోతున్నారు పవర్ స్టార్. ఈ మూవీకి అనుకున్న డేట్స్ లో షూటింగ్ కంప్లీట్ అయిందంటే ఖచ్చితంగా దసరా రిలీజ్ కి ప్లాన్ అయితే ఉంటుంది. ఇప్పటికీ ఓజీ టీం ఒక రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయలేకపోతున్నారు బికాస్ ఆఫ్ కళ్యాణ్ గారి డేట్స్. ఇంకో 4 years లో స్టేట్ ఎలక్షన్స్ అనేవి ఉండగా ఈ 4 years లో మహా అయితే మరో 3 సినిమాలు మాత్రమే చేసేలా కనిపిస్తున్నారు పవర్ స్టార్. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి ఇలాంటివన్నీ ఫస్ట్ నుంచి కూడా అలవాటే అని చెప్పొచ్చు. ఇక రీసెంట్ గా సీతం వాకిట్లో సినిమాల చెట్టు రీ రిలీజ్ అవగా అకేషన్ లేకుండా రీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవడంతో కళ్యాణ్ గారి సినిమా కూడా అకేషన్ కి సంబంధం లేకుండా రీ రిలీజ్ కానుంది. సూపర్ స్టార్ సినిమా రిలీజ్ అయిందంటే పవర్ స్టార్ సినిమా పడాల్సిందే. అండ్ సీతం వాకిట్లో సినిమాల చెట్టు ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు 5 కోట్ల మార్క్ ని అందుకోబోతుంది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఈ ఫిల్మ్. బట్ బోర్డ్ ఎగ్జామ్స్ దగ్గర పెట్టుకుని కూడా ఒక ఫ్యామిలీ ఫిల్మ్ రీ రిలీజ్ లో ఈ రేంజ్ లో పర్ఫార్మ్ చేయడం చిన్న విషయం కాదు. దట్ విత్ సెలబ్రేషన్స్. లాస్ట్ టైం మురారి సినిమా విషయంలో చూసామంటే ఇప్పుడు చూస్తున్నాం. డే 1 కొన్ని ఏరియాస్ నుంచి డేటా అయితే రావాల్సి ఉంది. రాగానే ఈ మూవీ డే 1 తో పాటు టాప్ 10 డే 1 పై కూడా వీడియో చేద్దాం. సో గైస్ దట్ ద వీడియో. ఈ ఇయర్ పవర్ స్టార్ బర్త్డేకి ఏ మూవీ రీ రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.